చూద్దాం. డెఫినెట్గా ఇక్కడి నుంచి ఏదైనా ఇక్కడి నుంచి లడ్డు అనేది ఏ ప్రసాదమైనా కూడా ఒక ఆ దేవాలయమే కాదు, అన్ని దేవాలయాలను కూడా ఒక చక్కటి సిస్టమ్స్ అన్నీ కూడా ప్రవేశపెట్టబడతాయి. తిరుమలలో ఉన్నాయి, ముందు నుంచి ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. అబరేషన్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. అలాగే మిగతా దేవాలయాల్లో కూడా తిరుమల అంత స్ట్రిక్ట్గా ఉండి, ఎందుకంటే మరి సనాతన ధర్మవాదుల్లో ఎక్కువ మంది ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కాబట్టి ఎవరి మనోభావాలు కూడా ఎక్కడ దెబ్బతినడానికి వీల్లేదు. అదే ఉద్దేశంలో పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా అదే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి నో డౌట్ రాజకీయ నాయకుడికి మతానికి సంబంధం లేదు. అంటే మన రాజ్యాంగం ప్రకారం రాజకీయాలకి మతానికి సంబంధం లేదు. కానీ రాజకీయాల్లో ఉన్నది కూడా ఏదో మతానికి సంబంధించిన వ్యక్తులే. అక్కడ ఒక వ్యక్తిగా ఎస్ రాజకీయాలకి దేవుడికి సంబంధం లేదు, కానీ వ్యక్తులకి దేవుడికి సంబంధం. చిన్న డిఫరెన్స్ అయితే అర్థం చేసుకోవటం కొంచెం కష్టం. రాజకీయాలకి దేవుడికి సంబంధం, కానీ వ్యక్తులకి భగవంతుడికి సంబంధం ఉంది. కొందరు వెంకటేశ్వరుని సేవిస్తారు, కొందరు యేసుని సేవిస్తారు, కొందరు మహమ్మద్ ప్రాఫెట్ సేవిస్తారు. ఏ నమ్మకం తప్పని ఎవరో అనుకోరు, వారి దృష్టిలో వారి నమ్మకం కరెక్ట్. సో ఈ దేవాలయంలో ఎటువంటి దోషము జరగకూడదు అని చెప్పి ఒక వ్యక్తిగా కోరుకున్నవారు ఎంత ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డలాగా ఎంత గొప్ప పదవిలో ఉన్నా కూడా వారు విశ్వసించే మతానికి సంబంధించిన దేవుడికి దాసులే. సో వారి దృష్టిలో జరిగిన దోషాన్ని నివృత్తి చేసుకోవటం డెఫినెట్గా తప్పు కాదు. రాజకీయ నాయకుడిగా మాట్లాడితే తప్పు. ఒక భక్తునిగా ఆ మతానికి సంబంధించిన వ్యక్తిగా ఎటువంటి దోషము ఉండకూడదు. సంప్రోక్షణ అనేది మన దేవాలయంలో నిత్యం జరిగేది. ప్రతి దీనికి ఏంటది మన గ్రహణానికి ఎందుకు చేస్తాం, సంప్రోక్షణ చేస్తారు కదా దేవాలయాల్లో. అలాగే ఆ సంప్రోక్షణ కార్యక్రమం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. సో కాబట్టి ఎనీవో న్యాయస్థానాన్ని ఎవరు తప్పుపడడానికి వీల్లేదు. న్యాయస్థానాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. సో రేపు డెఫినెట్గా వీళ్ళు సాక్షి వాళ్ళు సంకలు కొట్టుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఏ తీర్పు వచ్చినా అందరూ గౌరవించాల్సింది. ఎవరైనా చెప్పేది ఏంటి, భక్తుల మనోభావాన్ని గౌరవించమని, భక్తుల మనోభావాన్ని భంగపరచొద్దని ఒట్టైనా అదే చెప్తుంది. మా పెద్దలు చంద్రబాబు నాయుడు గారైనా అదే చెప్తారు, భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదు. మరి సంప్రోక్షణ చేశారా అని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలి? సంప్రోక్షణ చేయాలి. సంప్రోక్షణ ఎందుకు చేసావని అడిగితే ఏం చెప్పాలి? ఎందుకు చేశారో చెప్పాలి. సో కాబట్టి అందరూ కూడా ప్రజల సెంటిమెంట్ దెబ్బతినకూడదనే చూస్తారు నిస్సందేహంగా. చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా ఆచితూచి అడిగేస్తారు. రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడూ కూడా ఎటువంటి అవకాశం వచ్చినా ఏం మాత్రం కూడా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేయని ఒక మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం 3 ప్రాంతాల్లో మా నియోజకవర్గమైన ఉండి హెడ్ క్వార్టర్స్లో, అలాగే
భీమవరం మున్సిపల్ ఆఫీస్లో కలెక్టర్ గారు, కేంద్ర మంత్రి, ఇతర ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆ కార్యక్రమంలో స్వచ్ఛ హీ సేవతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా ఈ సందర్భంగా జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా స్మరించుకుంటూ నివాళులు అర్పించాం. ఎంత చెప్పుకున్నా తక్కువే మహాత్మా గాంధీ గారి గురించి. అహింస అనే ఒక నినాదంతో, శాంతి నినాదంతో, సత్యాగ్రహం అంటే అసలు ఎటువంటి వైలెన్స్ లేకుండా మరి ఆయన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారంటే మరి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఒక భారతీయుడిగా ఇది అందరూ గర్వించదగ్గ విషయం అని చెప్పి ఒక్కసారి ఆ మహాత్ముడికి నివాళులు, లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులు తెలియజేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ 15 రోజులు కార్యక్రమంలో పాల్గొనడం అన్నది కాదు, అది ఒక జీవన విధానంగా ఉండాలి అనే ఒక ఆలోచనతో, ఆశయాలు అలాంటి పెద్ద పెద్ద మాటలు నేను చెప్తే బాగోదు, ఒక ఆలోచనతో నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే దాన్ని ఆచరణలో పెట్టడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ క్లీన్లీనెస్ గురించే మరి ఎక్కడైతే ఆక్రమణలు కాలువల వెంబడి మరి ఆ మురుగంతా కూడా ఆ కాలువల్లో కలిసి మరి ఆ కాలువలు క్లీన్ చేయాలంటే కూడా ఆ ఆక్రమణలో అడ్డొచ్చి ఇటు వ్యవసాయ రంగానికి ఇబ్బంది కలగజేస్తూ, మంచినీటికి కూడా ఇబ్బంది కలగజేస్తూ ఉన్న విషయాన్ని గ్రహించి మరి స్వచ్ఛ హీ సేవ 15 రోజుల కార్యక్రమం కాదు, ఈ ఎమ్మెల్యే టెన్యూర్ 5 సంవత్సరాలు కూడా అది ఉండాలి అనే ఒక సంకల్ప బలంతో నేను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నా నియోజకవర్గంలో చక్కగా ఆ కార్యక్రమాలన్నీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఏదైనా ఆక్రమణను తొలగిస్తే వారికి ఆల్టర్నేటివ్ సైట్ ఎవరికైనా లేకపోతే గతంలో ఎంతో మందికి ఇచ్చారు. గత ప్రభుత్వంలో, ఆ ముందు చంద్రబాబు గారి ప్రభుత్వంలో, దానికి ముందు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎంతో మందికి ఇచ్చారు. ఏవో ఒకటి అలా లేకపోతే కూడా అప్పటికప్పుడు ఎంఆర్ఓలతో ఆ స్థలాన్ని ఇప్పించి ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమంలో మరి మా ప్రజలందరూ కూడా బాగా పాల్గొంటున్నారు. ఇదే ప్రతి దగ్గర కూడా మన బుడమేరు చూసాం, మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు. ఆక్రమణ వలన మరి కొంత ప్రాణ నష్టం జరిగింది. మరి ఎంతో కేంద్ర ప్రభుత్వం 1050 కోట్లు మరి ఈరోజు ఇచ్చిందన్నారు. మరి ప్రజలు ఒక 500 కోట్లు ముఖ్యమంత్రి గారికి కేవలం ఆయన మీద నమ్మకంతో ఇంత పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు రావటం అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకున్న విశ్వాసం, పారిశ్రామికవేత్తలకున్న విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ఎక్కడా కూడా ఇంత భారీ ఎత్తున ఒక విషాదం జరిగినప్పుడు ప్రతి రూపాయి సక్రమంగా ఖర్చు అవుతుంది అన్న నమ్మకం ఉంటేనే జనం వచ్చి ఆ డబ్బులు ఇస్తారు. ఆ విశ్వాసం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆయన కూడా అహర్నిశలో అక్కడ ఉండి పనిచేశారు. మరి ఇప్పుడు అటువంటివి జరగకుండా ఉండాలి అంటే మొన్న జరిగిన సంఘటనలో మరి ప్రభుత్వం కూడా, మనం మంత్రి నారాయణ గారు కూడా ఎక్కడ కాలువల మీద ఎటువంటి ఆక్రమణలో ఉన్నా సరే తొలగించాలి అని ఆయన కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన స్వచ్ఛత ఉపన్యాసంలో కూడా దీని గురించే, అంటే మా ఉండి గురించి అని కాదు, ఈ కార్యక్రమాల గురించి ఇటువంటివి జరగాలి అని చెప్పి
ఆయన కూడా మాట్లాడటం నాకెంతో మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. మా నియోజకవర్గాన్ని ఈ విషయంలో, ఈ స్వచ్ఛ హీ సేవ విషయంలో, అంటే ముందుగానే మేము ప్రారంభించాం కాబట్టి సంకల్పం ఉంటే అందరూ చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు, నారాయణ గారు పిలిపించారు, అందరూ ఆ బాటలో నడుస్తారు. ముందు మేము మొదలు పెట్టాం కాబట్టి డెఫినెట్గా ఒక మోడల్ నియోజకవర్గంగా క్లీన్లీనెస్లో కాలువలు క్లీన్ చేయటమే కాదు, ఆ తర్వాత ఆ గట్ల మీద ఎటువంటి ఆక్రమణలో మళ్ళీ రాకుండా వేలాది మొక్కలు విత్ ట్రీ గార్డ్స్ ప్రజల్ని మోటివేట్ చేసి ఒక 200 ట్రీ గార్డులతో నా గృహం ఉన్న ఆ రోడ్ల మీద నేను ట్రీ గార్డ్స్ ఆర్డర్ ఇచ్చాను. అలాగే ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామంలో ఉన్న గ్రామ పెద్దల్ని మోటివేట్ చేసి ఎక్కడైతే కాలువ గట్లు క్లియర్ చేసుకుంటూ వెళ్ళామో ఆ కాలువలో ఉన్న రోడ్ల పక్కన చక్కటి గ్రీన్ బెల్ట్ ప్రతి 15 అడుగులకి 12 అడుగులకి కొన్ని చోట్ల 15 అడుగులకి ఆ ప్లాంట్ని బట్టి మంచి హరితహారం లాగా ఎవరి దగ్గర మేము డబ్బులు అడగం. చెట్టు నీరండి, చెట్లు మొత్తం డబ్బులు ఇవ్వండి అని ఏమీ ఉండదు. ప్రజలు సంపూర్ణ సహకారంతో ఆ మొక్కలు ఒక చెట్టు స్టేజ్కి వచ్చేదాకా ఎన్ఆర్జీఎస్ పరిధినాలను కూడా అవసరమైతే వాడుకొని, లేదంటే అది కూడా ప్రజల సహకారంతో ఆ గ్రామం అంతా కలిపి ఒక వర్కర్ను పెట్టి చేస్తూ ఒక మంచి కార్యక్రమానికి, అంటే ఎక్కడైతే అన్ని రోడ్ల పక్కన ఎక్కడ కాలాలు ఉన్నాయో అన్ని రోడ్ల పక్కన ఎక్కడైతే చక్కటి వృక్షాలతో ఉందో ఆ గ్రామం ఉండి నియోజకవర్గంలో గ్రామం అనే విధంగా ఈ స్వచ్ఛ హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి ఇన్స్పిరేషన్తో, అలాగే మన అటవీ శాఖ మంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మొక్కలంటే ప్రాణం. ఆయన మొక్కలను ఎంతగా ప్రేమిస్తాడో నాకు తెలుసు. నాకు 20 సంవత్సరాల క్రితమే తెలుసు ఆయనకి మొక్కలంటే ఎంత పిచ్చో. సో అందరూ కూడా పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఒక సినిమాలో కూడా చూశాను. ఆ సినిమా ఎవరో పెద్దగా చూడలేదు, కానీ చూడవలసిన సినిమా. అది జగపతి బాబు యాక్ట్ చేశాడు. సింబా ద ఫారెస్ట్ మ్యాన్. ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఒక మనిషికి కనీసం చక్కగా బ్రతకాలి అంటే 7 చెట్లు అవసరం, వృక్షాలు. మరి అన్ని వృక్షాలు ఉన్నాయా అన్నది మనం ఆలోచించుకోవాలి. ప్రకృతికి, దీనికి కేరళలో మనం చూసాం, ప్రకృతికి విఘాతం కలిగిస్తే ఎంత నష్టం ఉన్నది. సో కాబట్టి మీరందరి స్ఫూర్తితో నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ప్రజలందరి సహకారంతో, ప్రభుత్వం దగ్గర చిల్లి గవ్వ కూడా అడగకుండా ప్రజలందరి సహకారంతో స్కూల్లే కాదు, అది పాఠశాలలు, అక్కడ ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, అన్ని పాఠశాలల్లో మంచి క్రీడా ప్రాంగణాలు ఉండాలని. ఆ క్రీడా ప్రాంగణాలకు కూడా ఎక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా మా ప్రజలే, ఆ గ్రామ ప్రజలే చక్కగా రకరకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఆల్మోస్ట్ 1 by 1 స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్కూల్లో ఆట స్థలాల విషయంలో కూడా ఒక రోల్ మోడల్ లాగా, అంటే నా అన్నీ ఎక్కువ గ్రామాలే. వాళ్ళు గాంధీ గారి జయంతి సందర్భంగా ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. గాంధీ గారు గ్రామ స్వరాజ్యం వస్తేనే అదే నిజమైన స్వరాజ్యం అని అన్నారు. ఆ గాంధీ గారి పిలుపు మేరకే ఇవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా, గాంధీ గారి జయంతి సందర్భంగా తెలియజేస్తున్నాను. సరే, ఇటువంటి విషయాలు చెప్తే జనాలు చాలా బోర్ ఫీల్ అవుతారు. మరి ఫీల్ అయినా చెప్పాలి తప్పదు.
ఇప్పుడు మసాలా మసాలా ఏంటంటే ఈ సాక్షుడు ఆయన చిక్కిపోయి ఉన్నాడు. సాక్షుడు ఇవాళ పెద్ద క్వార్టర్ అనేది పేజీ రాశాడు. తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సిందే. రఘురామ కేసులో గుంటూరు జీజీహెచ్ పూర్వ సూపరింటెండెంట్ ప్రభావతమ్మపై ఒత్తిడి. పోలీసులు ఒత్తిడి చేస్తారన్న. పోలీసులే కాదండి, ముఖ్య నేత ఒత్తిడితో తాము చెప్పినట్టు చేయాలంటున్న పోలీసులు. అప్పట్లో రఘురామను పరీక్షించిన ప్రభావతమ్మ. అసలు ఏంటిరా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే ఎవరు చెప్పాడు ముఖ్య నేత ఒత్తిడి చేస్తున్నాడని? పోలీసులు అంటే ఆ పోలీసులు వైసీపీ పోలీసులా? అది చెప్పారా? ప్రభావం చెప్పిందా? ఎవరు చెప్పారు? అది సాక్షి యజమాని ఆ యజమానురాలకు చెప్పారా? సాక్షి యజమాని కేసులో ఏమన్నా వస్తాడని కంగారు పడి మరి మొన్న 2 రోజుల క్రితం నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే పివి సునీల్ కుమార్ అనే ఒక అధికారి ఎవరైతే మరి దగ్గరుండి ఈ క్రతువుని నిర్వహించాడో, ఈ క్రతువుని ఎక్కడో ప్యాలెస్లో కూర్చున్న ఆ ఋత్వికుడికి వీక్షించే మరి అవకాశం కల్పించాడో, మరి అతని గురించి పేపర్లో వచ్చింది. వస్తే తను వార్నింగ్ ఇచ్చాడు. ఈనాడు కూడా ఇండైరెక్ట్గా నాకు ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఇది నిరూపించకపోతే కేసులు వేసేస్తాను. ఇంత కేసులు వేసే అవసరం రాదమ్మా. పివి సునీల్ కుమార్ నాకు పెద్ద ట్వీట్లు గిట్లు మీకులాగా భయంకరంగా పెట్టేసి అలవాటు లేదు. బట్ మీడియా ముఖ్యంగా చెప్తున్నా, అవకాశం ఈ కేసు ప్రూవ్ అవ్వకపోయే అవకాశం, ప్రూవ్ అవ్వని పక్షంలో మా మీద కేసు పెట్టే అవకాశం రాదమ్మా. సునీల్ కుమార్ రాదు. ఎందుకు అంటే అక్కడ అన్ని సాక్ష్యాలు ఉన్నట్టుగా మరి ఈనాడులో వచ్చిందంటే అది అబద్ధమయ్యే అవకాశం లేదు. ఏదైనా నిర్ధారించుకుని వాళ్ళు రాస్తారు. మరి ఇప్పుడు మరి ఈవిడ మహతల్లి ప్రభావతమ్మ ఆవిడ తీవ్రంగా ప్రభావితమైంది ఈ పివి సునీల్ కుమార్ వలన. నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాడు. కోర్టు 12ంటికి రిపోర్ట్ ఇమ్మంటే ఆ ఒరిజినల్ రిపోర్ట్ చూసి అడ్లిపోయి మారుతావా సస్తావా అని చెప్పి ఇంకెవరిద్దరు రెడ్లు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మెడికల్ కౌన్సిల్కి దానికి వేసిన 2 రెడ్లు. అక్కడ ఆ లోకల్ రాజకీయ నాయకుడు ఒకడు, అప్పట్లో వైసీపీలో ఉన్న రాజకీయ నాయకుడు మరి ఆ ప్రభావతమ్మ భర్త మీద కూడా ప్రెషర్ పెట్టి ఇలా రకరకాలుగా ప్రలోభ పెట్టి ఓ దొంగ రిపోర్ట్ పట్టారు. ఇప్పటికీ కూడా మా జైలు సూపరింటెండెంట్ రాసింది కూడా క్లియర్గానే ఉంది. నాకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఉట్టి ఎడిమా అయితే ఉట్టి ఎడిమాకి పెయిన్ ఉండదమ్మా. సో పెయిన్ కిల్లర్లు కూడా మరి అతను నాకు ఇచ్చాడు. ఆ రిపోర్ట్లో ఇది కూడా రాసుకున్నాడు. అన్ని రిపోర్ట్లు ఉన్నాయి, అక్కడ ఒరిజినల్ రిపోర్ట్లు ఉన్నాయి. డాక్టర్లు చెప్పారు. ఆ డాక్టర్లు బెదిరిస్తున్నాడు పివి సునీల్ కుమార్. ఏంటంటే ఇదిగో ఒకసారి ఇలా చెప్పాక మళ్ళీ మీరు ఇంకోలాగంటే సర్టిఫికేట్లు పోతారు అని చెప్పి ఆగిపోవాలి. అసలు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు. అది ఇతనికి ఎలా తెలుసు ఏ పోలీసు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు? అంటే ఇంకా పోలీసులతో రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు. అసలు ఇతనే విజయపాలను దాచాడని కూడా అంటున్నాడు. ఎక్కడ దాచాడు? సో పోలీసులను బెదిరించడం, ఆ పోలీసులు చెప్పలేదంటాం. మరి గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ 6 నెలలు ఉంటాయమ్మా. 6 నెలలు దాటితే ఉండమంటున్నాడు. ఎవడు చెప్పాడు? ఐపీఎస్ ఎలా పాస్ అయ్యాడో కూడా నాకు తెలియదు. వివేకానంద రెడ్డి గారి కేసులో దొరికేలా ఎన్నాళ్ళైంది? వివేకానంద గారి కేసు అయ్యి బ్రో ఎలక్షన్ టైంలో ఏదో బెనిఫిట్ కోసం మరి ఎవరు చెప్పారో అందరికీ తెలుసు ఆయన్ని. మరి అది ఎన్నాళ్ళకి 3 ఏళ్ళ తర్వాత దొరికినాయి ఆ గూగుల్ టేక్అవుట్లు. మరి ఎందుకు దొరకవు? 6 నెలల తర్వాత దొరకమంటే వివేకానంద రెడ్డి కేసులో ఆ దొరికినాయి అన్నీ ఏదో ఇన్ఫర్మేషన్ కాదని చెప్తున్నాడు సునీల్ కుమార్ గారు. ఎందుకు మాట్లాడు? అతను ఏమన్నా
ఏమన్నా ఇలా బరి తగ్గించి మాట్లాడితే మరి ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుందో నాకు తెలియదు. ఈ షెల్ బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. ఈ రకంగా భయపెడుతూ గతంలోనే సునీల్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ని ఎప్పుడో 7-8 నెలల క్రితం ఇచ్చాడు అతను. ఇవాళ ఈ పేపర్లో రాశారు. ఏం చెప్పాడంటే అప్పుడు మా ప్రభావతి బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇచ్చింది, అసలు బ్రహ్మాండంగా ఉన్నాడు రాజుగారిని ఇచ్చింది. మరి జైల్లో పెట్టిన తర్వాత జైల్లో అయినా రాజుగారు కొట్టేసుకుని ఉండాలి. మరి జైలుకి వెళ్ళినప్పుడే మరి క్లియర్గా అందరూ చూశారు కదా. జైలుకి వెళ్ళక ముందే మరి ముందు రోజు నేను నీ పోలీసుడు దిలీప్ కుమార్ ఎయిడ్స్ వచ్చి చచ్చిన దిలీప్ కుమార్ నన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడే మరి నా కాళ్ళ ఫోటోలన్నీ అందరూ తీయటం జరిగింది కదా. ఆ మ్యాజిస్ట్రేట్ గారు చూసే కదా 2 హాస్పిటల్కి పంపాలని చెప్పింది. ఏ ఇబ్బంది లేకపోతే 2 హాస్పిటల్స్కి పంపాలని చెప్పి ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఎందుకంటారు? అది చూసే కదా మ్యాజిస్ట్రేట్ చెప్పింది. మరి ఏమి ఆ ప్రభావతమ్మ కనపడలేదా? గైనకాలజిస్ట్ ప్రభావతమ్మకి. ప్రభావతమ్మ ఇస్ ఏ గైనకాలజిస్ట్. నేను మగోళ్ళని, నా కడుపు వచ్చిందో లేదో చూద్దా ఆవిడ? కడుపు వద్దా నాకు? ఆర్థోపెడిషియన్ ఇక వేరే వాళ్ళని సంబంధించిన వాళ్ళని చూడమన్నారు తప్ప కోర్టు గైనకాలజిస్ట్ని చూడమల్లా నా గర్భం గురించి. జస్ట్ షీఈస్ హ్యాపన్స్ టు బి సూపరింటెండెంట్. సో ఆ రిపోర్టు ఇలా వస్తే నువ్వు వెళ్ళో మ్యానిపులేట్ చేసుకున్నావు. ఇంకోటి ఏం రాశాడు అప్పుడు సునీల్ మాట్లాడింది ఈ సాక్షుడు, లేదా జైల్లో కాకుండా మరి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రభుత్వ వాహనంలో వెళ్ళాలి, ప్రభుత్వ వాహనంలో వెళ్లకుండా ఆయన సొంత వాహనంలో వెళ్ళాడు, ఆ కారులో కొట్టేసుకుని ఉండొచ్చు కదా అని కూడా ఒక తొక్కడ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడు. ఈ మూర్ఖులకి సొంఠాలకి తెలియదు ఏంటంటే నేను అక్కడి నుంచి అసలు నన్ను ప్రభుత్వ వాహనంలో పోలీసు వాహనంలో వెళ్ళమని అసలు చెప్పలా కోర్టు. ఈ ఎదవలు నన్ను చంపుతారు, ఈ పోరంబోగు ఎదవలు నన్ను చంపుతారని చెప్పి కోర్టు పసిగట్టినట్టుగా ఉంది. విత్ మై ఓన్ సెక్యూరిటీ వెళ్ళాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ ఏఆర్ ఎస్ఐ గారిని నేను ఆ వెహికల్లో తీసుకుని వెళ్ళడం జరిగింది. లేదంటే ఆ వెహికల్ యాక్సిడెంట్ చేసి లేపేసేవాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మిరెడ్డి అని ఒక పనికి మనలో ఉన్నాడు అప్పటికి. స్లోగా వెళ్ళండి మాకారద్దు ఏదో తుఫాన్ అని చెప్పి పేరు. ఆ తుఫాను ఒక 60 కిలోమీటర్ల కన్నా వెళ్ళిసేవదు. ఆ తుఫాన్లో పడుకోబెట్టి అసలు ముందే రాత్రి 11:40కో 11:50కో వదలమన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈలోపు దారిలో చూసుకోవచ్చు అన్నట్టు. బట్ కోర్టు ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించమని చెప్పినందువల్ల అక్కడ ఈ పిచ్చి గేమ్స్ ప్లే చేయటం కుదరలా. సో వీళ్ళు ఎన్ని ట్రిక్కులు వేసినా అన్ని ఎవిడెన్స్లు అడ్డంగా వాళ్ళు దొరికారు. చంపాలని చూసింది పచ్చి నిజం, చితక్కొట్టింది పచ్చి నిజం, చూపెట్టింది పచ్చి నిజం, చూసినోడు పచ్చి నిజం. అన్నీ నిజాలే. కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి అప్పుడు సునీల్ కుమార్ చెప్పిన దాన్ని ఈ పేపర్లో ఈ రకంగా ఈ సాక్షి వెధవ ఇలాగా మరి రాయటం ఏమున్నా సరే ఆ సాక్షిలో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సింది. అంటే 164 స్టేట్మెంట్ ఇవ్వాలని కట్టుబడుతున్నారు. అంటే బహుశా షీ మస్ట్ హావ్ గివెన్ 161 స్టేట్మెంట్. అది కంగారు ఇప్పుడు తోడు ఊడిపోద్ది. ఆ చూసినోడికి చూపెట్టినోడికి బ్యాండ్ బజే భారత్. అందుకని చెప్పి ఈలో ముందే పేపర్లో ఏమవుతుంది నువ్వు రాసుకుంటే తప్ప ఏమవుతుంది. డెఫినెట్గా 164 స్టేట్మెంట్ ఇవ్వాలని అడిగారు అంటే బహుశా 161 నుండి ఉంటుంది. చాలు. 161 స్టేట్మెంట్ ఈజ్ మోర్ దెన్ అడిక్వేట్. అగైన్ ఐఎమ్ డిమాండింగ్ ఈ రకంగా తప్పుడు రాతలు సాక్షి యాజమాన్యం ఇన్వాల్వ్ ఇందులో. అందుకని సాక్షివాడు ఏదో రాసుకుంటాడు. రాయించింది ఎవడు దీని వెనకాల అంటే అసలు పోలీసులు అడుగుతున్నారని చెప్పి వీళ్ళు ఎవరు చెప్పాడు? దీని వెనక ముఖ్యనేత వద్దురా. నేను మొత్తుకుంటున్నాను తొందరగా కేసు తేల్చండి రా బాబు. ముఖ్యనేత ఒత్తిడి ఉంటే ఎప్పుడో 3 నెలల క్రితం వేసేసేవారు వీళ్ళందరినీ. ముఖ్యనేత ఒత్తిడి ఉంటే 3 నెలల ముందు వేసేవారమ్మా. సునీల్ కుమార్ ఆయన ఏది జరిగినా ఒక పద్ధతి ప్రకారం జరగాలి, అంత నీట్గా సిస్టమ్ ప్రకారం వెళ్ళాలని టోటలీ నాన్ ఇంటర్ఫియరింగ్ టైప్ కాబట్టి
ఎటువంటి కక్షపూరితంగా కూడా ఎప్పుడు వ్యవహరించిన వ్యక్తి కాబట్టి, ఆయన ఉత్తమ సంస్కారి కాబట్టి ఈ కేసు లెట్ ఇట్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పి ఆయన ఇందులో ఏమాత్రం ఇంటర్ఫియర్ అవ్వలేదు కాబట్టి ఇంత ఆలస్యం అయింది. అసలు ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఈ సునీల్ కుమార్ని ఎప్పుడు అరెస్ట్ చేసేవారు? ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అవలా దాన్ని లీనియన్స్గా తీసుకుని ఇది ఏదో ఇష్టం వచ్చినట్టు ఒక పేరా చదువుతా. గతంలో ఇచ్చిన వైద్య నివేదికకు విరుద్ధంగా మేము చెప్పినట్టు ఇప్పుడు వాంగ్మూలం ఇవ్వాలి, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ గుంటూరు జీజీహెచ్ పౌర సూపరింటెండెంట్తో పాటు పలువురు వైద్య అధికారులను వేధిస్తున్న తీరు వైద్య వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది. అమ్మద్దం ఇంకా ప్రభుత్వ ముఖ్య నేత ఒత్తిడితోనే పోలీసులు బరి తెగించారు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కేసులో మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే టీడీపీ రఘురామకృష్ణరాజును గతంలో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి విచారించిన విషయం తెలిసింది. నాటి సిఐడి అధికారులు తనను శారీరకంగా హింసించారని రఘురామ ఫిర్యాదు చేశారు. అయితే రఘురామను పోలీసులు విచారించిన తర్వాత ఆయన అరెస్ట్ చేసే ముందు అప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతమ్మ నేతృత్వంలో వైద్యులు పరీక్షించారు. ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు, హింసించినట్టు ఆధారాలు లేవని నివేదిక ఇచ్చారు. అదే కదమ్మా గొడవ, ఇది మేనేజ్ చేస్తుంటారని. సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఫలితం లేకపోయింది. ఏమైంది? సుప్రీంకోర్టు ఈ గాయాలు చూసే నాకు బెయిల్ ఇచ్చారు. యూజ్లెస్ ఫెలోస్. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? గాయాలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశారుగా మిలిటరీ హాస్పిటల్ రిపోర్టు, ఫలితం లేకపోవడం ఏంటి? రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి రాగానే రఘురామ ఆనాటి సిఐడి అధికారులపై మరోసారి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నువ్వు ఉన్నప్పుడు ఇచ్చుంటే, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, సునీల్ కుమార్ ఉన్నప్పుడు ఇచ్చుంటే ఏమయ్యేది? కేసు క్లోజు, ప్రభాత్ కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందని అనేవారు. మమ్మల్ని నమ్ముతాడు రా బాబు. అసలు నన్ను వేసేసింది, చెతకొట్టింది, వేయాలని చూసింది మీరైతే ముఖ్యమంత్రి. మీరందరూ కుమ్మక్కైపోయాయంటే అప్పుడు ముఖ్యమంత్రి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారా? ప్రభుత్వం అన్ని ఇచ్చారంటారా? నేను అప్పుడే సిబిఐకి ఇమ్మని చెప్పి పోరాడా. సంవత్సరం తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టుకి వెళ్ళమని. ఇక్కడ రాకుండా మరి ఎలాగైందో నాకు తెలియదు. సంవత్సరం అలా వాయిదా లేకపోతే సిబిఐలు వస్తారు, మేము బిజీగా ఉన్నామంటారు. వీళ్ళు వస్తారు, మా కొన్ని ట్రైన్ కావాలంటారు. అలా 12 నెలల నుంచి జరిగింది. ఈలోపు జగన్ ప్రభుత్వం పడిపోయింది. తర్వాత మరప్పుడు స్వచ్ఛమైన ప్రభుత్వం వచ్చింది కాబట్టి, నిష్పక్షపాతంగా వ్యవహరించే ముఖ్యమంత్రి గారు వచ్చారు కాబట్టి ఎస్ నేను కంప్లైంట్ ఇవ్వటం. ఇప్పుడు కూడా ఇమీడియట్గా నాదే ఎఫ్ఐఆర్ అవ్వాలి, 30 రోజుల్లో అవ్వాలి. సో 30 రోజులు అయింది. అదేమి ముఖ్య నేత ఏమి ఒత్తిడి అలాంటివి ఏమి లేవు. అక్కడ ప్రొసీజర్ ప్రకారం జరిగిందంత. 4 రోజుల తర్వాత అయింది. తర్వాత ఇదిగో ఈ 3 నెలలకి ఒక షేప్కి వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేస్తున్నాడు? ఆ కాదంబరి కేసులో ఏం చేశాడు? రే ముందు మీరు టికెట్లు కొనుక్కుని బొంబాయి వెళ్ళిపోండిరా, ఈరోజు మీరు ఇక్కడ ఇది రెడీ చేసుకోండి, దాన్ని వేసుకొచ్చేయండి. మళ్ళీ ఆ అమ్మాయి మీద అక్కడ ఎవరినో మోసం చేసింది, అక్కడ ఏదో ఊర్లో. వీడికి ఏంటంటే సంబంధం? ఏదో ఊర్లో కాదంబరి ఎవరినో మోసం చేస్తే ఎలా సాక్షి? నీకు ఏంట్రా సంబంధం? ఇక్కడ ఆ అమ్మాయి గురించి మాట్లాడడానికి ఇక్కడ అది అవసరమా? మీరు చేసిన ఏదో పనులు రాయకుండా మళ్ళీ అభియోగాలు ఏంటి? ఎవడో కంప్లైంట్ ఇస్తాడా? కంప్లైంట్ ఇస్తే అది ప్రూవ్ అయ్యేదాకా ఆ అమ్మాయి గురించి నువ్వు ఎందుకు మాట్లాడాలి? ఈ పేపర్లో ఎందుకు రాయాలి? కొన్ని వీళ్ళందరూ ఇచ్చింది రాంగ్ స్టేట్మెంట్లా? ఎఫ్ఐఆర్ అవ్వకుండానే నువ్వు టికెట్లు కొనేస్తావా? దాని గురించి రాయవా నీ తొగడా పేపర్లో? వేసుకొచ్చేసి రకరకాలుగా అన్ని రకాలుగా వాళ్ళని వేధిస్తారా? అదేమి రాయరా? మళ్ళీ ఇంకెవడో పంజాబ్లో ఎవడో సింగ్, అమిత్ సింగ్ ఎవడో సింగ్ కంప్లైంట్ ఇచ్చాడని ఆ పంజాబ్ న్యూస్ నీకు ఎవరు చెప్పాడు? ఆ పంజాబ్లో ఎవడో దిక్కుమాలలో కంప్లైంట్ ఇస్తాడు. అది ప్రూవ్ అయ్యేదాకా అది నేరస్తుడు అని చెప్పి అనడానికి లేదు. మరి నువ్వు ఎలాగైనా వేస్తున్నావు? నేను ఇప్పుడు సునీల్ కుమార్ నిందితుడే అంటున్నా, నేరస్తుడు అనలేదా? ఇంకా అది ఎంత చక్కగా మేము భాష ప్రయోగిస్తామంటే పొడుగు సేపు మాట్లాడేస్తారేంటి?
ఇంకోటి ఇందాక చెప్పా సునీల్ కుమార్ నీకు అవకాశం రాదమ్మా అని. ఒకటి కేసులో ప్రూవ్ అవుద్ది, రెండు అతను కేసు పెడతానికి అనర్హుడు. By virtue of his conduct, he has proven himself through enough videos that he is a Christian. చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇందులో ఏం కాంట్రవర్సీ లేదు. 2023లో ఖమ్మంలో ఇలాగే జరిగితే క్రిస్టియన్ సర్టిఫికెట్, ఎస్సీ సర్టిఫికెట్ రద్దు చేసి వారికి పెనాల్టీ విధించడం జరిగింది ఖమ్మంలో. అలాగే మొన్న ఆగస్టులో కర్నూలులో ఇలాగే ఒక సంఘటన జరిగితే అది డీటెయిల్స్ ఉన్నాయి. ఒక ఫ్యామిలీ మరి వారిని కూడా